కులం, మతం, ప్రాంతం, జాతి, రీతి ఇలా ఒకటేంటి ఎన్నో కలిస్తేనే రాజకీయం. వీటిలో ఇప్పుడు ప్రతిదీ పాలిటిక్స్కి కీలకమే. అందుకేనేమో ఈ విషయంలో ప్రధాన పార్టీలు పక్కా వ్యూహంతో వ్యవహరిస్తుంటాయి. మరక్కడ ఆ వర్గం విషయంలో ఎక్కడ తేడా కొట్టింది, ఎక్కడ వ్యూహం బెడిసి కొట్టింది? క్యాస్ట్ పాలిటిక్స్ కేర్ ఆఫ్గా నిలిచే ఏపీలో ఆ సామాజిక వర్గం అక్కడ సై అంటున్న తీరు చూస్తుంటే ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. మరి ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది, అసలు ఏం జరుగుతోంది? జస్ట్ వాచ్. కోనసీమ రాజకీయాల్లో కొత్త చర్చ. మార్మోగుతున్న మరో నినాదం. జనాల్లోకి బలంగా మాదిగ నేతలు. ఎమ్మెల్యే సీటుపై కన్నేశారా? తమ కులం కేవలం ఓట్లు వేయడానికేనా? ఇతరులు రాజకీయంగా ఎదగడానికే తాము పనికొస్తామా? దశాబ్దాలుగా తమను తమ వర్గాన్ని ఎందుకు గుర్తించరు? ఇప్పుడిదే ప్రశ్నిస్తోంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాదిగ సామాజిక వర్గం. ముందట్లా కాదు, ఇప్పుడు రోజులు మారాయి. ఇక ఖచ్చితంగా అడుగుతామంటోంది. తమకు ఏ పార్టీలు మద్దతిస్తాయో ఆ పార్టీలకే తమ సపోర్ట్ అంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారు ఆ సామాజిక వర్గం నేతలు, ప్రజలు. ఇప్పటికే సభలు, సమావేశాలు పెట్టి తమ డిమాండ్లను వినిపిస్తూ అదే వేదిక నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే జనాల్లోకి బలంగా వెళ్తున్న షెడ్యూల్డ్ క్యాస్ట్ నాయకులు నేనే ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానంటూ ప్రచారాలు కూడా మొదలెట్టేయడం చర్చనీయాంశమవుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కావాలని, జిల్లా రిజర్వ్డ్ స్థానాల్లో తమకు అవకాశం ఇవ్వాలని తెరపైకి కొత్తగా అంశాన్ని తీసుకువస్తున్నారు మాదిగ సామాజిక వర్గం నేతలు. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక పార్లమెంటు స్థానం ఉంది. 7/3 సెగ్మెంట్స్ ఎస్సీ రిజర్వ్డ్ కాగా ఎంపీ స్థానం కూడా అదే కేటగిరీలోకి వస్తుంది. జిల్లా కేంద్రమైన అమలాపురంతో పాటు పి గన్నవరం, రాజోలు స్థానాలు ఎస్సీ కోటాలో ఉండగా ఇక్కడి నుంచి దశాబ్దాలుగా మాల సామాజిక వర్గం నేతలే ఆయా పార్టీల నుండి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. వరుస విజయాలు సాధిస్తున్నారు. దీంతో ఇప్పుడు మాదిగ సామాజిక వర్గం కొత్త డిమాండ్తో తెర మీదకు వచ్చింది. అయితే జిల్లాలో ప్రధానంగా ఎస్సీలు, అందులో మాల సామాజిక వర్గం, ఆ తర్వాత కాపు సామాజిక వర్గం, శెట్టిబలిజే సామాజిక వర్గం బలంగా ఉన్నాయి. ఈ వర్గాలకు తోడు మాదిగలు కూడా ప్రభావం చూపే స్థాయిలోనే ఉన్నారు. అయితే దశాబ్దాలుగా ఎస్సీలలో మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక్కరు కూడా పోటీ చేయలేదు. ఏ పార్టీ కూడా వాళ్లకు టికెట్ ఇచ్చింది కూడా లేదు. అయితే ఈసారి మాదిగలకు టికెట్ ఇచ్చిన వాళ్లకే తమ సపోర్ట్ ఉంటుందని బాహటంగానే చెప్పేస్తున్నారు ఆ వర్గం నేతలు. పార్టీ ఏదైనా సరే తమను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప రాజకీయంగా ప్రాధాన్యత కల్పించడం లేదన్నది కోనసీమ మాదిగల ఆవేదనగా తెలుస్తోంది. ఇదిలా కొనసాగుతుండగానే నియోజకవర్గాల పునర్విభజన అంశం తెర మీదకు వచ్చింది. అదే జరిగితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తగా 2 నియోజకవర్గాలు ఏర్పడతాయని, అవి ఎస్సీ రిజర్వ్డ్ అయితే ఖచ్చితంగా మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు ఆ వర్గం నేతలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర కోనసీమకు వచ్చినప్పుడు మాదిగలకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ 2019లో పార్టీ అధికారంలోకి రాగానే మాదిగ నాయకుడు బొమ్మి ఇజ్రాయిల్ను పెద్దల సభకు పంపించారు. అయితే అదే ఇజ్రాయిల్ ఈసారి ఎమ్మెల్యే సీటు కోసం గళం విప్పుతుండడం చర్చనీయాంశమవుతుంది. ఇటీవల ఆయన ఆధ్వర్యంలోనే మాదిగల ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది కూడా. మాదిగలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించి రాజకీయ ప్రాధాన్యమివ్వాలనే కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్. ఏ పార్టీలైతే తమ డిమాండ్కు సానుకూలంగా ఉంటాయో ఇక నుంచి వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కోనసీమలో ఇప్పుడు ఈ కొత్త డిమాండ్ తెర మీదకు రావడంతో మాదిగ సామాజిక వర్గం నుంచి అప్పుడే ఎమ్మెల్యే క్యాండిడేట్లు రోడ్డు మీదకెక్కేస్తున్నారట. పోటీకి సై అంటున్న ఆ సామాజిక వర్గం నాయకులు ఏ పార్టీ అవకాశం ఇస్తుందా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ తో పాటు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ మాదిగ ఇప్పటికే ప్రజల్లో తిరుగుతున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన ఇతర నేతలు సైతం తమ తమ స్థాయిలో బల ప్రదర్శన చేస్తున్నారు. ఈ కొత్త డిమాండ్ తో కోనసీమ రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి మరి.